ఆదామా అని పిలిస్తే వాడు చేసిన పాపం ఏం చేసిందో తెలుసా? దేవునితో కనెక్షన్ తెంచి పడేసింది. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. నువ్వు చేస్తున్న పాపమే, నువ్వు వేస్తున్న వేషాలే, నువ్వు చేస్తున్న మోసమే, నీలో ఉన్న అపవిత్రతే, నీలో ఉన్న కాముకత్వమే, నీలో ఉన్న జారత్వమే ఈరోజు నిన్ను దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తుంది, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది, దేవునికి నిన్ను దూరం చేసి పడేసింది. ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఏదెను తోటలో నుంచి వారు బయటకు గెంటివేయబడ్డారు. గచ్చ పొదల మధ్యకు, పిచ్చి మొక్కల మధ్యకు, ముళ్ళ తుప్పల మధ్యకు గెంటివేయబడ్డారు. ఎందుకు వచ్చింది ఆ కర్మ? ఎందుకు వచ్చింది ఆ దౌర్భాగ్యం? ఎందుకు వచ్చింది ఆ హీన స్థితి? చేసిన పాపం వల్ల వచ్చింది.